వాల్టర్ కీర్స్ గారి జీవితం గురించి చూద్దాము. ఇక్కడ వాల్టర్ కీర్స్ గారు ఏమంటారంటే, కొంతకాలం భగవాన్‌తో ఉన్నారు. ఒక 2 నెలలు ఉన్నారు. కానీ ఆ టైంలో భగవాన్ గారికి ఆరోగ్యం బాలేదు కదా అని చాలామంది జనం ఎక్కువ వస్తూ ఉంటే ఈయనకి అనిపించింది, నేను ఇక్కడి నుంచి మళ్ళా వేరే ప్లేస్‌కి బొంబాయికి వెళ్ళిపోదాము. ఎందుకంటే నా ప్లేస్‌లో ఇంకోళ్ళు ఎవరైనా వచ్చి ఉంటారులే అని చెప్పేసి ఆయన కొన్ని రోజులు అయిపోయాక మళ్ళా ఆయన వేరే చోటుకి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయాక ఆయనకి మళ్ళా కొన్ని భావాలు కలుగుతూ ఉన్నాయి. ఏమైంది ఏంటనేది ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చెప్తూ ఉంటారంటే, భగవాన్‌తో ఉన్నప్పుడు ఆయనకేమనిపించిందంటే మనశ్శుద్ధి అయిపోయింది అనుకున్నారు. భగవాన్‌తో ఉన్నారు కాబట్టి నాలో పరివర్తన వచ్చింది. నేను పూర్తిగా శుద్ధుడిని అయిపోయాను. నాకు వేరే వేరే ఆలోచనలేవి రావు. పూర్తిగా మనశ్శాంతి ఉంటుంది. ఇవన్నీ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే స్వామిని వదిలి మళ్ళీ దూరంగా వెళ్ళారో ఆయనకప్పుడు అర్థమైందనమాట. నా మనసు పూర్తిగా ఏమి శుద్ధి అవ్వలేదు. అంత నేను అనుకున్నంత పరిశుభ్రంగా అది లేదు. ఎందుకంటే మళ్ళీ ఏవో ఆలోచనలు అందులో వస్తూ ఉన్నాయంట. అందుకని ఆయన ఏమన్నారు, నేను స్వామివారి బోధనవి ఏదో విన్నాను, కాసింత అనుభవంలోకి తెచ్చుకున్నాను కానీ అది సంపూర్ణంగా గ్రహించానా అంటే నేను గ్రహించలేదు అని నాకు అర్థమవుతుందని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఏమంటారంటే గాఢ నిద్ర యొక్క స్థితిని ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. మనకేం చెప్తారంటే గాఢ నిద్ర అంటే ఏంటి, అక్కడ మన శరీరము ఆలోచనలు ఏమి పనిచేయవు కదా. అయితే దీనికి మనము ఈ మన సహజ స్థితి అంటాం కదా, ఎరుకతో ఉండడం, దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ సహజ స్థితిలో ఉన్నప్పుడు కూడా శరీరము ఆలోచనలు ఏవి పనిచేయవు, కానీ ఎరుక ఉంటుంది. అంటే మనము తెలుసుకునే స్థితిలోనే ఉంటాము, కానీ మన శరీరం కానీ ఆలోచనలు కూడా పనిచేయవు. ఆలోచనలు కూడా ఏదో సడన్గా పాజ్ చేస్తే ఎలా ఉంటుంది, స్తబ్దత వచ్చేస్తే ఎలా ఉంటుంది అలా అనమాట. ఎలా అయితే మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాము, ఇది మీకు మళ్ళీ ఏమవుతుందంటే నిద్ర అవస్థలో ఉన్నప్పుడు స్వప్నాలు అవి వస్తాయి కదా, అక్కడ ఏమవుతుంది మనసు పనిచేస్తుంది కాబట్టి అది ఏదో మనం చూసినయో చూడనియో లేకపోతే పూర్వజన్మల్లో వాసనల్లో అన్నీ కలిపి ఏదో ఒక కళలాగా తయారు చేసి మన ముందు ఒక ఏదో ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అంటే అక్కడ మనసు పనిచేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడైతే మనము గాఢ నిద్ర అంటామో అక్కడ ఏమవుతుంది, ఆ మనసు అనేది కూడా పనిచేయదు. అలానే సహజ స్థితి ఆత్మస్థితి అని మనం ఏం చెప్తున్నామో అక్కడ కూడా ఏమవుతుంది, మనసు అనేది పనిచేయదు. శరీరం ఎలాగూ పనిచేయదు, మనసు కూడా పనిచేయదు. కానీ ఇక్కడ ఎరుక అనేది ఉంటుంది. ఒకటి మనకి తెలుస్తూ ఉంటుంది, ఏది పనిచేయకపోయినా ఎరుక ఏదో జరుగుతుంది అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. ఆ డిఫరెన్స్ ఒక ఆత్మస్థితికి ఒక గాఢ నిద్ర స్థితికి ఉంటుందన్నమాట. అది ఆయన దాన్ని ఇంకొంచెం స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారనమాట. భగవాన్ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి ఆ స్పష్టత వచ్చిందనమాట. అయితే ఈ స్థితి గురించి మాట్లాడుతూ రమణ మహర్షి గారు ఇంకోటి కూడా అంటారనమాట. మనము అలాగా ఆత్మస్థితిలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆలోచనలు వస్తూనే ఉన్నాయని ఎవరన్నా అన్నప్పుడు ఏమంటారంటే, ఆలోచనలకి నువ్వు సాక్షిగా ఉండిపో అంటారు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎలా అయితే ఒక సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి మనం కూర్చుంటాం, ఆ తెర మీద ఏవో బొమ్మలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి కదా. ఆ పోతున్నప్పుడు ఒకవేళ అనుకుందాం, అప్పుడు మన మనసు ఏదో బాలేదు, వేరేది ఏదో ఆలోచిస్తూ ఉంది. అప్పుడు ఆ తెర మీద ఏవో బొమ్మలు వస్తున్నాయి, పోతున్నాయి, అక్కడ ఏం జరిగింది అనేది మనం ఏమాత్రం ధ్యాస పెట్టాం కదా. ఆ తర్వాత ఎవరైనా అడిగినా కూడా ఏదో ఆ రోజు నాకు బాగాలేదు అందుకని నేను అది సరిగ్గా చూడలేదు అని చెప్తాం. అలానే ఏమవుతుంది, ఇక్కడ కూడా మనము ఆత్మస్థితికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ధ్యానం స్థితిలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వాటికి అలవాటైపోయిన విషయం అవి వస్తూ పోతూ ఉంటాయి. అప్పుడు ఏమంటారంటే నెమ్మదిగా నువ్వు అసలు ఆలోచన వైపుకి ధ్యాస పెట్టద్దంటారు. నువ్వు ఆలోచించే వ్యక్తిగా నువ్వు ఉండద్దు, ఆలోచనలకి సాక్షిగా ఉండంతే. ఏదో అక్కడ ఆలోచనలు వస్తున్నాయి, పోతున్నాయి, అది దాని మీద అసలు మనం ధ్యాస పెట్టకూడదు అనమాట. నెమ్మదిగా ఎప్పుడైతే మనం దాని మీద ధ్యాస పెట్టడం మానేసామో ఈ ఆలోచనలు ఏమవుతాయి, నెమ్మదిగా వాటికి ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది కదా. ఒక 100 ఆలోచనలు వచ్చాయి, 100కి మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ పోతే వాటి వెనకట్లే పరిగెడతాం. అప్పుడు ఇంకా మనకి ఆత్మస్థితి వస్తుంది, రాదు. అప్పుడు ఏమవుతుంది, ఈ 100 ఆలోచనలు వచ్చినప్పుడు ముందేమంటారు, ఇది ఎవరికి వస్తుందో కనుక్కో అంటారు. ఆ తర్వాత ఇంకా అవి కూడా అనుకోవడం మానేస్తాం అనమాట. అప్పుడు ఆ
100 ఆలోచనలు నెమ్మదిగా 10కి, ఆ తర్వాత 1కి, ఆ తర్వాత అసలు ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోతుందనమాట. అందుకని ఏమంటారు, ఆలోచనలు వస్తున్నాయంటే ఆలోచనకి నువ్వు ఆలోచించే వ్యక్తిగా కాకుండా వాటికి సాక్షిగా మాత్రమే నువ్వు ఉండు అని చెప్తారనమాట. సో ఇవన్నీ ఈయన ఇక్కడ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఈయన స్వామికి దూరంగా వచ్చారో ఆయన స్థితి ఎలా ఉంది, ఆ స్థితి గురించి ఏమేమి మాట్లాడుతున్నారు అనేది ఆయన గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారనమాట. ఇంకోటి కూడా ఏమనిపించిందంటే, ఏదో భగవాన్ దగ్గర నేను కొంతకాలమే కదా ఉన్నాను, సో దూరం అయిపోతే ఇంకా భగవాన్ ఏదో నాకు దూరం అయిపోతారా అని అలాంటి నాకు ఎటువంటి డౌట్స్ ఏమీ రాలేదు అంటారు. ఖచ్చితంగా ఆ స్వామివారు నన్ను ఎప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. స్వామివారు ఒకవేళ శరీరంతో ఉన్నా లేకపోయినా సరే ఆ నమ్మకం ఈయనకు వచ్చిందన్నమాట. ఎప్పుడు గురువులు మనతో శరీరంతోనే ఉండాలి, ప్రతి క్షణం మన పక్కనే ఉండాలి అని మనం తలుచకూడదు. ఒక్కసారి గురువులు మన జీవితానికి వచ్చారు అంటే ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా లేదు, శరీరంతో లేకపోయినా సరే మనల్ని మాత్రం ప్రతి క్షణం వీక్షిస్తూనే ఉంటారు, మనల్ని సరి అయిన మార్గంలో తీసుకుని వెళ్తూనే ఉంటారు. ఏదో రూపంలో వారు మనకి ఏ ఆదేశాలు ఇవ్వాలో వాటిని ఇస్తూ ఉంటారు. ఈ నమ్మకం ఖచ్చితంగా మనకి ఉండాలన్నమాట. అలానే వాల్టర్ కీర్స్కుడు కూడా అంటున్నారనమాట, నాకేం భయం ఉండేది కాదు, ఆ స్వామి నా దగ్గర లేరనో లేకపోతే శరీరంతో ఉండరో అట్లా ఏం అనిపించలేదు, ఖచ్చితంగా ఆ స్వామి వారు ఎప్పుడు నన్ను వీక్షిస్తూనే ఉన్నారని నమ్మకం నాకుంది అని చెప్తున్నారు.